ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ వెస్ట్ బైపాస్ లో ప్యాకేజ్ 4 చిన్నకాకాని నుంచి గొల్లపూడి వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ 4 లో ఎలాంటి వర్క్ జరిగిందో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు, చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎగంలోకి వెళ్తే ఈ వ్లాగ్ నేను చూడబోతున్నాను అంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్ లో మీకు నేను రీసెంట్ గానే ప్యాకేజ్ 3 లో పెండింగ్ ఉన్న వర్క్ ని చూపించాను. ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్ లోని ప్యాకేజ్ 4 ఎగ్జాక్ట్ గా చిన్నకాకాని నుంచి మన గొల్లపూడి వరకు ఉంటుంది. ఇందులో మన బాహుబలి బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. కానీ ఈ బ్రిడ్జ్ వీడియో మీకు రేపు చూపిస్తాను. ఈ రోజు మాత్రం మీకైతే క్లియర్ గా విజయవాడ వెస్ట్ బైపాస్ లో ప్యాకేజ్ 4 లో ఎంతవరకు వర్క్ అయింది, ఏం వర్క్ పెండింగ్ ఉంది అండ్ ఎన్ని రోజుల్లో ఈ వర్క్ కంప్లీట్ అయిపోతున్న విషయాలను కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది. ఫస్ట్ మనమైతే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూస్తున్నాం అనే విషయాన్ని మ్యాప్లో చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో అయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. మన చిన్నవాడిబోల స్టార్ట్ అవుతుంది, అలా గొల్లపూడి దగ్గరకు వస్తుంది, గొల్లపూడి నుంచి అలా చిన్నకాకాని దాకా వెళ్తుంది. సో ఇందులో మీకు నేను ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది ప్యాకేజ్ 3. ఇందులో మీకు డీటెయిల్డ్గా ఎంతవరకు వర్క్ పెండింగ్ ఉందన్న విషయాలను కూడా చూపించాను. సో ఈ రోజు వీడియోలో మీరు ఏం చూస్తారంటే ఎగ్జాక్ట్గా ప్యాకేజ్ 4లో ఈ ప్లేస్ నుంచి అంటే చిన్నకాకాని నుంచి అలా మనం ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ సీడాక్స్ రోడ్ ఉంది కదా, ఇక్కడ దాకా వర్క్ స్టాటస్ అని తెలుసుకుంటాం. ఇది అరౌండ్ మనకి 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ డిస్టెన్స్లో వర్క్ స్టాటస్ అంటే మనం తెలుసుకుంటాం. అండ్ అప్కమింగ్ వీడియోలో కృష్ణానది పైన భారీ వంతెన కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, బాహుబలి బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ని కూడా మనం చూడబోతున్నాం. అండ్ బ్యూటిఫుల్ విజువల్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వర్క్ స్టాటస్ని అయితే చూద్దాం. మరి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూలో, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్ వ్యూలో ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, వెస్ట్ బైపాస్ లో మనకి ఏ వర్క్ పెండింగ్ ఉందనేది క్లియర్ చూపించాను. ఇప్పుడు విజువల్స్ చూపించబోతున్నాను. నెక్స్ట్ డేలో ఉండబోతుంది. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి అండ్ అలానే డీటెయిల్స్ తెలుసుకోవడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 4 గురించి ఈరోజు మనం డీటెయిల్స్ తెలుసుకుంటాం. ఆల్రెడీ మీకైతే నేను ఈ ప్యాకేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ వర్క్ స్టేటస్ని కూడా అప్డేట్ చేశాను ఒక 2 months బ్యాక్. మళ్ళీ ఇప్పుడు మీకు ఇక్కడ వర్క్ స్టేటస్ని అప్డేట్ చేస్తూ అలానే కంప్లీట్గా ఇక్కడ ఎలాంటి వర్క్ జరిగిందో చూపించబోతున్నాను. అండ్ అలానే ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఆ తర్వాత మనమైతే అక్కడ జరిగిన వర్క్ని చూద్దాం. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా నగర ట్రాఫిక్ తగ్గి అమరావతికి వేగవంతమైన కనెక్టివిటీ సాధ్యమవుతుంది. ఈ ప్యాకేజ్ 4 గొల్లపూడి నుంచి చిన్నకాకాని వరకు 17.88 కిలోమీటర్ల 6 lane గ్రీన్ఫీల్డ్ హైవే. మీరు చూస్తున్నారుగా, మీకు క్లియర్ కనిపిస్తుంది హైవే కూడా. కృష్ణానదిపై ఒక భారీ వంతెనను కూడా నిర్మిస్తున్నారు. దీన్ని అందరూ బాహుబలి బ్రిడ్జ్గా పిలుస్తున్నారు. ఇతర మేజర్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మనకి ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపుగా 1546 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇచ్చిన గడువు 2.5 సంవత్సరాలు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ని 8 laneగా విస్తరించే అవకాశం కూడా ఉంది. మీకు నేను ఈ బాహుబలి బ్రిడ్జ్ ఉంది కదా, కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కృష్ణానదిపై ఈ బ్రిడ్జ్ గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అండ్ అలానే కంప్లీట్ బ్రిడ్జ్ని మీకైతే చూపిస్తాను. సో ఈ బ్రిడ్జ్ గురించి మనం చిన్నగా తెలుసుకోవాలంటే ఈ బ్రిడ్జ్ పొడవు 3.1 కిలోమీటర్లు ఉంటుంది. 53 భారీ పిల్లలతో 2 వరుసలుగా నిర్మిస్తున్నారు. విజయవాడ నగరంలోకి రాకుండా అమరావతికి చేరుకునే వేగవంతమైన మార్గం. కన్స్ట్రక్షన్ స్టాటస్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. రేపటి వీడియోలో చూస్తారు కదా కన్స్ట్రక్షన్ స్టాటస్ని. సూపర్ ఉంటే విజువల్స్ కూడా. ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2025 నాటికి 95% వరకు వర్క్స్ జరిగాయి. మీరు చూసుకోవచ్చు, కంప్లీట్గా మీకు చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. మనకి ఈ బైపాస్లో ఎక్కువగా ఎదురైన సవాళ్ళు ఏంటంటే హై టెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి, రైతుల భూ సమస్యలు. ఈ రెండు చాలా చాలా ఎక్కువ టైంని తినేసాయి. అందువల్ల ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ చాలా వరకు లేట్ అయితే అయింది. ఈ బైపాస్ కంప్లీట్ అయితే విజయవాడ ట్రాఫిక్లో 30% వరకు తగ్గుతుంది. అలానే మనకి నేషనల్ హైవే ద్వారా అమరావతికి వేగవంతంగా వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకి ఇండస్ట్రియల్ పరంగా కానీ
లేదా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 4 పూర్తయితే నగర ట్రాఫిక్ సమస్యలు తగ్గి అమరావతికి వేగవంతమైన కనెక్టివిటీ సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే చిన్నకాకినాడ దగ్గర ఉన్నాం. మన విజయవాడ వెస్ట్ బైపాస్ చిన్నకాకినాడ స్టార్ట్ అవుతుంది కదా, ఆ ఏరియాలో ఉన్నాం. ముందున మనకి ఒక పెద్ద రోడ్ కనిపిస్తుంది చూసారా, ఇదే నేషనల్ హైవే 16 అండ్ ఇక్కడ నుంచి మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది ప్యాకేజ్ 4. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా కదా ఈ ప్యాకేజ్ 4 గురించి స్టార్టింగ్లోనే. సో ఇప్పుడు మనం క్లియర్గా ఈ ప్యాకేజ్ 4లో జరిగిన వర్క్ అనేది చూస్తాం. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది వర్క్ ఎలా జరిగింది అనేది. ఇక్కడ మనకైతే సర్వీస్ రోడ్స్ కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో. అండ్ మనకి నా ప్రీవియస్ వీడియో నేను జాన్వరిలో చూపించాను, ఆ వీడియో మీరు చూస్తే మీకు తెలుస్తుంది అప్పటికిప్పటికి ఎంత తేడా జరిగింది అండ్ అలానే ఎంతవరకు డెవలప్మెంట్ జరిగింది అనేది. చాలా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ. అండ్ అలానే రోడ్ కూడా చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేశారు. నేనైతే మన చిన్నకాకినాడ నుంచి ఆల్మోస్ట్ మన కృష్ణారావు బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడి దాకా ట్రావెల్ చేశాను. అంటే దాదాపుగా 17 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేశాను అండ్ కంప్లీట్గా షూట్ చేశాను. మీరు చూస్తున్నారుగా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం మనకి కంప్లీట్గా వర్క్ అయితే కంప్లీట్ అయింది. పైన మనకి లేన్స్ కూడా కనబడుతున్నాయి, లేన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇక్కడైతే మనకి సర్వీస్ రోడ్ ఎండ్ అవుతాయి అనమాట. మొత్తం ఇది యాక్సిస్ కంట్రోల్ ఉంటుంది. అండ్ అక్కడ మనం చూసుకున్నట్లయితే రైల్వే బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది. రైల్వే బ్రిడ్జ్ నుంచి కూడా నేను ట్రావెల్ చేసి అలా ముందుకైతే వెళ్ళాను. మీరు చూస్తున్నారుగా, మనకి బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయింది. అండ్ అలానే మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పంట పొలాలు వచ్చి గ్రీనరీ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ప్రస్తుతం మనకి అక్కడ పంటలేం కనిపించట్లేదు, బట్ ఫ్యూచర్లో రావచ్చు. కానీ సూపర్ ఉంటుంది అలా వస్తే మాత్రం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా ఇది యాక్సిస్ కంట్రోల్ కాబట్టి లెఫ్ట్లో రైట్లో బౌండరీ వాల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మనకి ఇంకా ఈ రూట్లో అక్కడక్కడ చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అండ్ ఈ ప్యాకేజ్ 4లో ఆల్మోస్ట్ 98% ఆఫ్ వర్క్స్ ఇది కంప్లీట్ అయిపోయి ఓన్లీ చిన్న చిన్న బ్రిడ్జెస్, ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది, ఇంకొక పెద్ద బ్రిడ్జ్ ఉంది, అవి కంప్లీట్ అయ్యంటే మనకి ఆల్మోస్ట్ ప్యాకేజ్ 4 కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 2 monthsలో కంప్లీట్ అయిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే మీరు చూస్తున్నారుగా, మనకి కంప్లీట్గా లేన్స్ కూడా రోడ్ కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సర్వీస్ రోడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు లెఫ్ట్లో రైట్లో సర్వీస్ రోడ్స్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఒక ఎర్ర కార్ వెళ్తుంది కదా, అందులో మనమే వెళ్తున్నాం. షూట్ చేసుకుంటూ అలా ముందుకైతే వెళ్తున్నాం అనమాట. కానీ ఈ హైవేలో ట్రావెల్ చేయడం మాత్రం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ హైవేలో జరిగిన డెవలప్మెంట్ని మీకు చూపించడం ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ వీడియోస్ని కంప్లీట్గా నేను మాత్రం చూపించాను, ఇంకెవ్వరూ చూపించలేదు అని నేను అనుకుంటున్నా. బట్ ఇంకెవరైనా ఈ హైవే ప్రాజెక్ట్ని కంప్లీట్గా అంటే చిన్నకాకినాడ నుంచి ఎగ్జాక్ట్గా మన కృష్ణారావు బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడి దాకా చూపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా వీడియోస్ని చూస్తాను. సో ఇక్కడ చూస్తున్నాగా, మనకి క్లియర్ కనిపిస్తుంది లెఫ్ట్లో రైట్లో కంప్లీట్గా సర్వీస్ రోడ్స్ కనబడుతున్నాయి అండ్ డ్రైనేజ్ కూడా జరిగినాయి. ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ లేన్ మార్కింగ్ అయితే అవ్వలేదు, ఇక్కడైతే వర్క్ పెండింగ్ ఉంది. మీకు చెప్పాను కదా చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి, ఆ వర్క్స్లో ఇది ఒకటి. కొంచెం పెద్ద బ్రిడ్జ్ అయితే పెండింగ్ ఉంది, అది ముందుకెళ్ళాక మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. అండ్ మళ్ళీ మనకి ముందుకు వెళ్ళిన తర్వాత ఈ లైన్లోని ఒక పెద్ద టవర్స్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రికల్ టవర్స్. అవి ఆల్రెడీ ఫిక్స్ చేశారు, వాటికి ఎలక్ట్రికల్ లైన్స్ అయితే అటాచ్ చేయాలి, అది ఇంకా వర్క్ జరగలేదు. సో అది కూడా తొందరలో జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా, మనకి మళ్ళీ లేన్స్ అయితే వచ్చాయి. అండ్ అలానే మనకి కంప్లీట్గా ఈ రోడ్ వచ్చేసి అమరావతి కనెక్ట్ అవుతుంది. కొన్ని మనకి అమరావతి కనెక్ట్ రోడ్స్ ఉన్నాయి కదా, అక్కడైతే మనకి ఇంటర్చేంజెస్ వస్తాయి. మీరు లెఫ్ట్లో రైట్లో అబ్జర్వ్ చేయొచ్చు, సర్వీస్ రోడ్స్కి కింద మనకి అండర్ పాస్ అయితే వస్తున్నాయి, అవే మనకి అమరావతికి కనెక్ట్ అయ్యే ఇంటర్చేంజెస్. అండ్ అక్కడి నుంచి మనం అమరావతికి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ రూట్ నుంచి మనం స్టేడియం కూడా వెళ్ళే రూట్ అయితే ఉంటుంది. నేను స్టేడియం గురించి కంప్లీట్గా ఒక వీడియో చేశాను, విజయవాడ క్రికెట్ స్టేడియం ఉంది కదా దాని గురించి. ఆ వీడియో మీరు చూడాలనుకున్నా మన ఛానల్లో ఉంటుంది, చూసేయచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, మనకి లెఫ్ట్కి వెళ్ళే రూట్ అయితే ఉంది. సో ఇలా వెళ్ళేటప్పుడు మనకి సర్వీస్ రోడ్స్ వస్తాయి, సర్వీస్ రోడ్ నుంచి మనం అలా ఆ రోడ్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. మనమైతే ఆల్మోస్ట్ కృష్ణానది దగ్గరికి వచ్చేసాం, ఎందుకంటే మనకి ముందున క్లియర్ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ టవర్స్. నేను లాస్ట్ టైం నా వీడియో తీసినప్పుడు కంప్లీట్ కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే అప్పుడు రోడ్ ఇన్కంప్లీట్గా ఉంది. కానీ ఈసారి మాత్రం కంప్లీట్గా కవర్ చేశాను. కవర్ చేసినప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ మనకి ఆ టవర్స్ ఉన్నాయి కదా, నా ప్రీవియస్ వీడియోలో ఆ టవర్ ద్వారా బాగా షూట్ చేశాను అనమాట.
అది బాగా గుర్తొచ్చింది. అప్పుడే వస్తానా ఎంత దూరం అనిపించింది. దాదాపుగా మొత్తం మనకి 17.88 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లో ప్యాకేజ్ 4 అంటే చిన్నకాకని నుంచి ఉల్లపూడి వరకు అంటే బ్రిడ్జ్తో ఇంక్లూడ్ అయ్యి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకైతే ఈ ప్లేస్లోనే వర్క్ ఇన్కంప్లీట్ ఉంది. ఇది కూడా కంప్లీట్ అయిందంటే మనం హ్యాపీగా ఆల్మోస్ట్ బ్రిడ్జ్ వరకు వెళ్ళిపోవచ్చు. ఈ ప్యాకేజ్ 4లో మనకి బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ మాత్రమే 3.1 km ఉంటుంది. రిమైనింగ్ కిలోమీటర్స్ అంటే 14 కిలోమీటర్స్ వరకు మనకి రోడ్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారుగా, మీకైతే క్లియర్గా కనిపిస్తుంది అక్కడ మనకి ఈ బైపాస్లోని ప్యాకేజ్ 4లో రోడ్ వర్క్ ఎలా జరిగింది అనేది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లో ప్యాకేజ్ 4ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే నవ్యుగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు అండ్ అలానే మనకి అదాని కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్యాకేజ్ 3ని అయితే ఎంఈఏలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్లేస్లో మనకి వర్క్ అయితే పెండింగ్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, రైట్లో మీకు క్లియర్ కనిపిస్తుంది రోడ్ వర్క్ పెండింగ్ ఉన్నట్టు. అండ్ లెఫ్ట్లో మీకు అయితే ఎలక్ట్రికల్ టవర్స్ కనబడుతున్నాయి. ఇలా ఎలక్ట్రికల్ లైన్స్ అయితే వెళ్తాయి. మనకి ఇంకా లైన్స్ అమర్చలేదు. ఇక్కడ లెఫ్ట్లోనే లైన్స్ అయితే అమర్చారంటే మనకి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు సౌండ్స్ అయితే వస్తాయి. ఆ సౌండ్స్ సూపర్ ఉంటాయట. మరి నేనైతే ఎక్కడన్నా అంటే బెంగళూరు చెన్నై హైవే కవర్ చేసేది విన్నాను, మామూలుగా లేవు సౌండ్స్. సో అలాంటి సౌండ్స్ ఇక్కడ కూడా వస్తాయేమో చూడాలి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ ప్లేస్లో కూడా కొంచెం వర్క్ పెండింగ్ అయితే ఉంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి టోల్ గేట్ అయితే ఉంటుందన్నమాట. సో ప్యాకేజ్ 4లో టోల్ గేట్, ప్యాకేజ్ 3లో టోల్ గేట్ ఉంది. మొత్తం 2 టోల్ గేట్లు అయితే ఉంటాయి. సో మనం చూసుకోవచ్చు, ఆ ముందు మనకి క్లియర్గా కనిపిస్తుంది ఒక అండర్ పాస్ అయితే ఉంది. ఆ రూట్ అలా అమరావతిలోకి అయితే వెళ్తుంది. మీకు నేను చూపిస్తాను చూడండి అమరావతిలోకి ఎలా వెళ్తుందంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రూట్ గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. చూసారుగా అలా వెళ్తుంది అమరావతిలోకి. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ముందు జరిగిన వరకు కూడా కనబడుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, టోల్ గేట్ అయితే మీకు కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ మనకి చాలా రోడ్స్ అయితే కనెక్టింగ్ ఉన్నాయి. వాటికి అండర్ పాస్ వస్తే రావచ్చు, లేదా సర్వీస్ రోడ్లోంచి ముందుకు వచ్చి యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. సో ఇదిగోండి టోల్ గేట్, ఇది టోల్ గేట్ అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ పెండింగ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయింది, ర్యాంప్ వర్క్స్ కంప్లీట్ అవ్వాలి. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మన విజయవాడలోనే బాహుబలి బ్రిడ్జ్ ఉంది కదా, చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, 6 లేన్ బ్రిడ్జ్ ఇది అనమాట. సో ఈ బ్రిడ్జ్ మనకి స్టార్ట్ అవుతుంది. మొత్తం 3.1 km అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ని రేపటి వీడియోలో చాలా చాలా క్లియర్గా బెస్ట్ విజువల్స్తో మీకైతే చూపించబోతున్నాను. మరి మీలో ఎంతమంది ఈ బ్రిడ్జ్ని చూడడానికి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో మీకైతే నేను విజయవాడ వెస్ట్ బైపాస్లో ప్యాకేజ్ 4ని కంప్లీట్గా చూపించా అనుకుంటున్నా. విజువల్స్ ఎలా అనిపించినది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. సో వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా మన విజయవాడ వెస్ట్ బైపాస్ 6 లేన్ ఉంటుంది. సూపర్గా కంప్లీట్గా మీకైతే విజువల్స్ చూపించాను అండ్ అలానే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ప్రస్తుతం ఈ హైవే లేదా ఈ బైపాస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో మరి ఈ బైపాస్ లో మనం ట్రావెల్ చేయాలంటే ప్రస్తుతం జరగని పని అది. సో అందువల్ల ఓపెన్ అయిన తర్వాత అందరూ హ్యాపీగా జర్నీ చేద్దాం. జస్ట్ మీకు నేను కన్స్ట్రక్షన్ స్టాటస్ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మరి వీడియో ఎలా ఉంది, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని చివరి దాకా చూసినందుకు. అండ్ వీడియో అనేది లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.